అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండి. విలేజ్ లో బెల్లం ఎలా తయారు చేస్తారు, ఆ బెల్లంలో ఏమేమి వాడతారో తెలిస్తే వామ్మో ఇవన్నీ యాడ్ చేస్తారా ఇందులో అని అనుకుంటారండి. ఏంటి ఇన్నాళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిదని తినే బెల్లంలో ఇన్ని రకాలు కలుపుతారా అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ బెల్లం తయారు చేసే విధానం చూస్తే బాబోయ్ ఇంకెప్పుడు బెల్లం తినకూడదేమో అని అనిపిస్తుంది అన్నమాట. బట్ ఎవరికన్నా అంతే కదా. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియకుండా ఉంది కాబట్టి మనం తినేస్తున్నాం. తెలిసి ఎలా చేస్తున్నారో చూస్తే మనం తినలేం కదా, అంటే అన్హైజీన్గా ఉంటే మనం తినలేం కదా. సో అలానే అనిపిస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే బెల్లం తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదండి అక్కడ, వాళ్ళు మాటల్లో వినండి బెల్లంలో ఏమేమి కలుపుతారు, ఎంత నిజం బెల్లం వాళ్ళు. చాలామంది మిత్స్ ఉంటాయి కదా, పంచదార మంచిది కాదు బెల్లం మంచిది అని చెప్పి, అలాంటి వాటికి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడారు. నాకైతే అసలు షాక్. అవునా ఇది కూడా యాడ్ చేస్తారా అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడు మాకు బెల్లం అది ఉండేదంట, బెల్లం బట్టీలు అంటారు కదా, అవి తయారు చేసేవారంట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. అంటే 20 years బ్యాక్ బెల్లం తయారీకి ఇప్పుడున్న బెల్లం తయారీకి చాలా డిఫరెన్స్ ఉందంట. అదే చెప్తున్నారు వాళ్ళు అక్కడ, వాళ్ళ మాటల్లో వినండి. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవుద్దని చెప్తున్నాను. వీడియో ఫుల్ గా చూసిన తర్వాత దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ట్యాప్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అంటే చాలా మంది బెల్లం గురించి ఒక అపోహ ఉంటుంది కదా, అవన్నీ తీరిపోతాయి అన్నమాట ఈ వీడియోతో. ఇది విలేజ్ లో బెల్లం ఇలానే తయారు చేస్తారంటండి, వీటిని బెల్లం బట్టీలు అంటారు. ఇది ఎక్కడుందంటే ఆల్రెడీ నేను లాస్ట్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇక్కడ తొలి తిరుపతి అనే ఒక ఊరు ఉందని చెప్పి, తొలి తిరుపతి వెళ్ళే దారిలో అన్నమాట. అంటే పాలెం, గోనాడు ఇవన్నీ దాటితే తామరాడ ఇవన్నీ వస్తాయండి. ఆ వెళ్ళే దారిలో బెల్లం బట్టీలు, పనస చెట్లు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో అలా బెల్లం బట్టి చూసి సరే అసలు మేకింగ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి ఆగి ఈ వీడియో అంతా తీసాను. మీ అందరితో కూడా షేర్ చేసేద్దామని ఇంటెన్షన్తోనే షేర్ చేస్తున్నాను. అక్కడ చూసారు అది ఎలా ఉందో, అంత చెరుకు రసం అంట, ఎంత నల్లగా ఉందో అసలు. నాకైతే అసలు దీని నుంచి బెల్లం ఎలా వస్తుందో, ఇదేనా మనం తింటున్నాము, ఇంత డస్ట్ లా కనబడుతుంది ఏంటి, ఇంత డొట్టీగా ఉంది ఏంటి అని అనిపించింది. అందులో గోని సంచులు, కవర్లు ఏది పడితే అది పడేసిందండి. అంటే అనకూడదు కానీ నాకైతే ఆ బెల్లం తయారు చూస్తున్నంత సేపు దీన్నా మనం ఎంత హెల్దీ అని చెప్పి ఎంత ఎక్కువ పెట్టుకుని మరి కొనుక్కొని తినేస్తున్నాం అని అనుకున్నానండి. ఇంకా చాలా మంది అనుకుంటారు కదా నల్ల బెల్లం మంచిది, తెల్ల బెల్లం మంచిది కాదు అని చెప్పి, దానికి కూడా వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, వాళ్ళ మాటల్లోనే వినండి, నేను ఏం చెప్పను, వాళ్ళే చెప్తారు. ఎక్కడి వరకు ఎక్స్పోర్ట్ చేస్తారండి బెల్లాన్ని? కాకినాడ. మీరు ఎంత కమ్ముతారండి కేజీ? కేజీ 46. మనకెంతమ్మా కేజీ బెల్లం? మనకెంత కేజీ బెల్లం? అంతేనా? వాళ్ళు అక్కడ హోల్సేల్గా అమ్ముతారు కదండి, కేజీ 46 చొప్పున అమ్ముతారంట. మనకైతే ఆ షాపుల దగ్గరికి వచ్చేసరికి కేజీ 50 అవుతుంది. పెద్దగా అయితే డిఫరెన్స్ లేదు. మేము అక్కడ అడిగాం అనమాట, 2 కేజీలు ఇవ్వండి బెల్లం అంటే. అసలు అమ్మమంటే అన్నారు, కానీ లాస్ట్లో ఏదో అడిగితే ఇచ్చే రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అమ్మారన్నమాట. కాకపోతే కేజీ 50 చొప్పున తీసుకున్నారు. బయట షాప్లో ఎలా ఉంటుంది అలాగే ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. ఫ్రెష్గా వేడిగా ఉంది కదా బెల్లం, టేస్ట్ చేద్దాం అన్నట్టు. అయితే వేడి బెల్లం టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి తీసుకున్నామండి. మా అమ్మ అంది చిన్నప్పుడు వాళ్ళకి బెల్లం బట్టీలు అవి ఉండేవని చెప్పాను కదా. ఈ బెల్లం తయారీ వర్షాకాలంలో జరగదండి, ఎందుకంటే అక్కడ చెరుకు మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, చెరుకు పిప్పు. ఆ చెరుకు పిప్పిని మళ్ళీ వీళ్ళు రీయూజ్ చేస్తారు, అది ఎండాలి కదా, అందు గురించి వర్షాకాలంలో పని ఉండదు. ఇక్కడ అదే ఫ్యాక్టరీ రన్ అవ్వదని చెప్తున్నారు. అది మిషన్ అన్నమాట, చెరుకు అది క్రష్ చేసే మిషను. ఇది పొయ్యి కాదా? పీపుల్ మళ్ళీ యూటిలైజ్ చేస్తారు. దీన్ని ట్యాప్ అంటారంటండి. పైన వేస్ట్ అది వేస్ట్ ట్యాప్ అంటారా? అదే పొంగు అర్థం. అదే అలాంటి పైకి అలా పొంగు. ఇప్పుడు ఇదంతా నల్లగానే ఉంటుందా?
ఒకసారి సోడా అప్పుడు మీరు చేసేటప్పుడు అప్పుడు కలర్లు వేసేవారా? కాకపోతే షుగర్ వేసేవారు కదా రంగు రావడానికి. అంటే ఇప్పుడు అంటున్నారు కదా బెల్లం వాడదు, పంచదార వాడద్దు, బెల్లం వాడండి అంటే ఇంత మిక్స్ చేయరేమో అనుకుంటున్నాను. ఇది అది చెరుకు రసమా? అది బాగా మరిగిపోతుంది అవుతుందండి. వేస్తారండి ఇది ఎన్ని కేజీలు అవుతుందండి? మీరు ఇంకా అలా తిప్పుతూ ఉండాలండి. కానీ మీ పెట్టు మళ్ళీ పెట్టి మాకు పెడతారు కేజీ తిప్పని ఎలా అది పై కవర్లో ఉన్నాయి ఏంటండి? పంచదార ఫ్యాక్టరీలో తయారు చేసి వేస్తారండి. అయితే పంచదార అవుతుందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేదండి, 15-20 సంవత్సరాలు అవుతుంది. నాకు ముందు అడిగారండి, ఎక్కడ తయారు చేయట్లేదండి. లేదండి ఇంకా విన్నారండి వాళ్ళ మాటలు. మనం ఏమనుకుంటాం, బెల్లం మంచిది పంచదార మంచిది కాదు అనుకుంటాం కదా జనరల్గా, అందరికి ఉన్న అపోహ అది. కానీ బెల్లం తయారీలో పంచదార లేకుండా అవ్వదంట. అయితే మా నాన్నగారు అంటున్నారు 20 సంవత్సరాల క్రితం వాళ్ళు తయారు చేసేటప్పుడు అయితే అసలు పంచదారే వేసేవారు కాదంటండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెరుకు రసం ఉంటుందో చెరుకు రసంతోనే చేసేవారంట. ఇప్పుడు అలా కాదు, చెరుకు రసంతో పాటు పంచదార యాడ్ చేసి, కెమికల్స్ యాడ్ చేసి, సోడా యాడ్ చేసి, కలర్ యాడ్ చేస్తేనే బెల్లం అవుతుంది. మనం ఏమనుకుంటాం, బెల్లం మంచిదే, చాలా మంచిది, అసలు పంచదార మంచిది కాదు వాడడం, బెల్లం వాడొచ్చు అని చెప్పేసి అంటారు కదా. షుగర్ పేషెంట్స్ కూడా బెల్లం తినొచ్చు, పంచదార తినకూడదని ఒక అపోహ ఉంటుంది. ఎక్కడ దాకా ఎందుకండి, నేనైతే మార్నింగ్ కాఫీలో అమ్మో షుగర్ వచ్చేస్తేమో అని భయంతో బెల్లం వేసుకునే కాఫీ తాగుతాను. అలా నాలా చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఒక కనువిప్పు ఇది. అంటే కలర్ ఇంకొకటి నేను అడిగాను, మీరు ఇందాక విన్నారో లేదో వినండి మళ్ళీ ఇంకొకసారి. నేను అడిగిన నల్ల బెల్లం అంటారు కదా, దాంట్లో కలర్ మిక్స్ చేయరా అంటే అందులో ఆ బ్రౌన్ కలర్ మిక్స్ చేస్తారంట, అందుకని అది నల్లగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే కలర్ లేదు, సో ఇది చాలా మంచిది అని అనుకుంటాం. కానీ రెండు ఒకటి, దేరాయన్నా ఒకటే, పొలరాలు కొట్టుకోవడానికి అన్నట్టు తెల్ల బెల్లం అన్నా నల్ల బెల్లం అన్నా ఏదన్నా ఒకటే, అన్నిట్లో కొంచెం షుగర్ మిక్స్ చేస్తేనే బెల్లం అవుతుందంట. అందరూ క్లియర్గా వినండి, బెల్లంలో షుగర్ మిక్స్ చేస్తేనే బెల్లం తయారీ అవుతుందంటే ఈ రోజుల్లో. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మాత్రం అలా చేసేవారు కాదట. ఓన్లీ బెల్లం అంటే బెల్లమే, అంటే చెరుకు రసంతో మాత్రమే చేసేవారంట. ఇప్పుడు అలా కాదు, చాలా యాడింగ్ అవుతున్నాయి. మరి మిగతా ప్లేస్లో ఎలా ఉంటుంది నాకు తెలియదు కానండి, ఈ విలేజ్లో అయితే మాత్రం వాళ్ళు చెప్పిన ప్రాసెస్ నేను మీకు చెప్పాను. 20 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందో నాకు ఎలా తెలుసు అంటే, మా అమ్మ నాన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్వయాన మా నాన్నగారు బెల్లం తయారు చేసేవారు. అప్పట్లో బెల్లం తయారు చేయడానికి ఒక మనిషి సపరేట్గా ఎక్కడి నుంచో తెప్పించి మరీ చేయించేవారంట. కానీ చాలా పెద్ద ప్రాసెస్, ఎక్కువ మేనత్, అంటే ఎక్కువ శ్రమ పడాలండి బెల్లం తయారీకి. ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందాక చెరుకుగళ్ళు అన్నీ పట్టుకొని వచ్చారు కదా, ఆ క్రషర్లోకి వెళ్తాయి అనమాట. ఆ క్రషర్లో చెరుకుని క్రష్ చేసి రసం తీస్తారు. ఆ రసాన్ని అంతా మనకి ఒక కుండీలో స్టోర్ చేస్తారనమాట. అదే ఒక కుండీలాగా ఉంటుంది, అందులో స్టోర్ చేస్తారు. రసం చూసారు చూడడానికి ఎంత డర్టీగా ఉందో, కానీ దాన్ని మళ్ళీ ఇంకా వాళ్ళు క్లియర్ చేస్తారు. తర్వాత అది ఉడికిపిస్తారు కదండి, ఉడికించేటప్పుడు దానిపైన ట్యాప్ అంతా, అదే మనకి అన్నం పొంగు వస్తుంది కదా, అలా వస్తుంది, అంతా తీసేస్తారనమాట.
తీసేసి అలా చాలాసేపు కలుపుతూ ఉన్న తర్వాత కింద బాగా మంట పెట్టి బెల్లాన్ని అలా తయారు చేస్తారనమాట. అందులో అప్పుడే కలర్ కూడా యాడ్ చేస్తారంట. కలర్తో పాటు సోడా యాడ్ చేస్తారంటండి, ఇంకా పంచదార కూడా యాడ్ చేస్తారంట. అలా కొంచెంసేపు ఏంటి చాలా గంటలు టైం పడుతుందంట. అది అయిన తర్వాత అప్పుడు ఒక బట్టి నుంచి ఇంకో బట్టికి వెళ్ళడానికి అక్కడ మనకి ఇంజిన్ టైప్ ఉన్నాయి కదా, వాటి త్రూ చేంజ్ చేస్తారనమాట. తర్వాత ఒక అతను కలుపుతూ ఉన్నాడు కదా, అది చల్లారిన తర్వాత ఇదిగో ఇలా బెల్లం కన్సిస్టెన్సీ వస్తుంది. అలా చల్లారిన తర్వాత కూడా దాన్ని కలుపుతూనే ఉండాలి. జిగటపాకం అది బాగా చల్లారిపోయిన తర్వాత పక్కన ఇంకో బట్టీలో వేస్తారు. వేసి దాన్ని అప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుంటారు. లేదు కేజీ కుందులు అయితే కేజీ కుందులు ఒక్కొక్కరు రౌండ్ బాల్స్లో చేస్తారు కదా, అలా కూడా చేస్తారనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందేమో మరి ప్రాసెస్, నాకు తెలీదు. నేను ఇక్కడ చూసింది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు చాలాసేపు ఉన్నాము, అదంతా తయారీ మీకు చూపించాలని ఇంటెన్షన్తోనే. అఫ్కోర్స్ నాకు కూడా తెలియదండి, నేను తెలుసుకొని మీకు తెలియజేయాలని ఇంటెన్షన్తోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అందరితో. ఒక కేజీ అమ్మచ్చు కదా, తెల్లగా వస్తుంది. అందులో అయితే కలర్ వేయండి, కలర్ తెల్ల కలర్. అది ఇంకెక్కడ వస్తారండి? మేము ఏమనుకుంటామంటే ఇలా ఉంటే కలర్ వేసినట్టు, అలా ఉంటే కలర్ వేయట్లేదు అనుకుని కలర్ ఎక్కువ. విన్నారండి, ఆ కలర్ లేదు నల్లగా ఉంది అది మంచి బెల్లం అనుకుని కొనుక్కుంటాం కదా, అందులో ఇంకా ఎక్కువ కలర్ యాడ్ చేస్తారంట. అది అసలు నేను విన్నాక అవునా మన ఎన్నాళ్ళు ఇంకా పిచ్చిలాగా అయ్యో కలర్ లేదు ఈ బెల్లం ఇదే మంచి అని చెప్పి ఎక్కువ రేటు పెట్టి మరీ కొనుక్కుంటున్నాం మనం. గుర్తుందో లేదో, అలా ఎంత మంది చేస్తుందో తెలియదు కానీ నేనైతే చాలాసార్లు ఇప్పటికీ కూడా దుబాయ్లో ఆలెదిలోని ఒక స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెల్ల బెల్లం నల్ల బెల్లం ఉంటే నల్ల బెల్లం రేట్ ఎక్కువ ఉంటుంది, తెల్ల బెల్లం రేటు తక్కువ ఉంటుంది. ఆ నల్ల బెల్లమే కొంటాను నేను. అయ్యో కలర్ లేదు ఇందులో మంచిది, అది చాలా కెమికల్ ఫ్రీ అది ఇది అనుకొని ఎక్కువ ఇచ్చి మరి మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు అనమాట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కెమికల్స్ లేకుండా ఈ రోజుల్లో ఏది తయారు చేయరు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. తక్కువ తినడమో లేదా తినడం మానేయడమో చేసుకోవాలి. తినడం ఎలాగో మానేయలేము, తక్కువ తినండి. ఎక్కువ అయితే మాత్రం అది బెల్లమే కదా పర్లేదు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చాను అని అపోహలు కూడా తీసేసేయండి ఇప్పటి నుంచి. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీ అందరితో షేర్ చేశాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. చాలా కష్టపడి ఆ రోజు 2 hours పైన అక్కడ వెయిట్ చేసామండి ఈ వీడియోకి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.